ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఇంతకుముందు గతంలో కూడా నేను నా సొంత కారే తీసుకుపోయేది. కాకపోతే అప్పుడు నాకు అధికారం లేదు, నా చేతిలో ఒక పదవి లేదు. ఇప్పుడు పదవి అనేది వస్తే ఇంకా నా సొంత ఖర్చులతోటి అంబులెన్స్ ఏర్పాటు చేయాలని నా యొక్క కోరిక. మీరు ఒకవేళ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఖచ్చితంగా నా సొంత ఖర్చులతోటే నేను అంబులెన్స్ ఏర్పాటు చేస్తాను. గెలిచిన ఒక నెల రోజుల్లోపే టైంతో సహా చెప్తున్నాను. మీ మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా నెరవేరుస్తా. గతంలో నేను రైతు కన్వీనర్గా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, యూత్ అధ్యక్షుడిగా. గతంలో కూడా మా టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఊళ్ళో లైటింగ్లు కానీ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు 2 ఏళ్ళ పాలన అయింది. ఒక సీసీ రోడ్డు కానీ, ఒక బల్బు వేయడం కానీ, కాలువలు కానీ ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు చాలా రకాల పథకాలు వచ్చినాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఒక రేషన్ కార్డు, తర్వాత ఉచిత బస్సు, ఆ 2 తప్ప చెప్పుకోవడానికి కూడా ఏమీ లేవు. మిగతా అన్నీ టీఆర్ఎస్ ఇచ్చినాయి. అందులో కూడా మొత్తం కట్ చేసి సగం ఎగగొట్టి ప్రజల్ని మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. రైతు బంధు అన్నారు, రైతు బంధు లేదు. కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పింఛన్ పెంచుతా అన్నారు, అది లేదు. చేసినవి ఏంటి అంటే ఆ రెండింటిని పెట్టుకొని పార్టీ అధికారంలోకి వచ్చింది. కొద్దిగా ఇంకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా వరకు అయినాయి. ఇది వచ్చిన కాడి నుంచి కొద్దిగా కాలువలు ఒకటి మిగిలిపోయినాయి. కొద్దిగా కోతుల బెడద కూడా ఇంకా ఉంది. పోయిందని మనం అనుకుంటున్నాం కానీ ఇంకా ఉంది. తర్వాత వాటర్ సమస్య ఒకటి ఉంది, డ్రైనేజ్ సమస్య ఒకటి. అంటే ఆ ప్రభుత్వంలో చాలా వరకు అయినాయి. అది అయిపోయిన తర్వాత కొద్దిగా మిగిలిపోయినాయి. ఈ గత 2 ఏళ్ళగా 5 పైసలంతా కూడా కాలేదు. సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అయిపోయిన తర్వాత నేను సర్పంచ్గా అయితే నేను ఒక మేనిఫెస్టో పెట్టుకున్నా అండి. మేనిఫెస్టో ఏంటంటే 108 గ్రామంలో అతి తొందరలో ఏదైనా అయిందంటే, ఏదైనా యాక్సిడెంట్ కానీ అత్యధికంగా ముందర అందుకోవాలంటే ఆటో సమస్య ఒకటి ఉన్నది. అందరికీ కన్వీనియంట్ లేదు కారు. అవి ఇంతకుముందు 108 ఒక్కసారి ఫోన్ కొడితే కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చేది. ఇప్పుడు కొట్టిన గంట కాదు 2 గంటలకు కూడా రావట్లేదు. ఆ సమస్య ఒకటి ఉంది. మాది నేషనల్ హైవే మీద ఉంది. ఏదైనా అయినా కానీ రాకపోవడం వల్ల నా కారు పెట్టి నేను దగ్గరకు 20 మందిని తీసుకుపోయినా. 108 అందుబాటులో లేకపోవడం వల్ల, అది జనాలందరికీ తెలుసు. అదే ఆ సమస్య రావద్దని నేను ఒక నిర్ణయానికి వచ్చి 108ని ఒక మేనిఫెస్టోగా. కాకపోతే మా దగ్గర వాటరు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ముసలోళ్ళు అలాంటి వాళ్ళు. వాళ్ళకి ఇంటింటికి వాటర్ అందియటం. ఇంకా 2-3 అనుకున్నాం. అది ఈరోజు కానీ రేపు కానీ ఇంకా నిర్ణయాలు తీసుకొని, ఎందుకంటే పాసిబుల్ అయ్యే మాటలే చెప్పాలి. పాసిబుల్ కాంది చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క మనం కాకూడదు. గుర్తు చెప్పాలి. మా గుర్తు కారు గుర్తు, మాది మా ఉంగరం గుర్తు. మా గుర్తు ఉంగరం గుర్తు అండి. ప్రజలు నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని మొదట్లో ఉంటుంది, నేను కోరుకుంటున్నాను. అయితే ఆ ఏకగ్రీవం మాకు అంతగా సఫలం కాలేదు. అందుకే ఈసారి ఏకగ్రీవం ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా దాన్ని తోసిపెట్టి ప్రజలందరూ కూడా ఎన్నిక కావాలని కోరుకుంటున్నారు. ఎన్నిక ద్వారా అయితే ఏంటంటే మనకు ఎవరు నచ్చుతారో, ఎవరు పని చేయగలరని భావిస్తారో వాళ్ళు గెలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఎన్నిక వైపు మగ్గినాం. డెవలప్మెంట్ అంటే ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏమైనా ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం వల్లనే. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీలో జరిగింది శూన్యం. ఈ రోడ్లు వేసినా, ఈ వాటర్ వచ్చినా ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం వల్లే. మాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. గత 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం వాటర్ లేదు ఇక్కడ. దాని ఎఫెక్ట్ ప్రత్యక్షంగా కనపడింది. అందరం చూస్తూనే ఉన్నాం.
అట్లాగే ఇక తన మా యువకుడు చదువుకున్నవాడు కాస్త సహాయం చేయగలిగే ఎవరికైనా సహాయం చేయగలిగే స్థితివంతులో ఉన్నవాడు తన సొంత ఖర్చులతోటి ఎప్పటికీ 24 hours అందుబాటులో ఉండేట్టుగా ఒక అంబులెన్స్ ఏర్పాటు చేస్తుంటారు సొంత ఖర్చులతోటి రోడ్డు మీద ఉంచేటట్టుగా. అట్లాగే డ్రింకింగ్ వాటర్ ఏమవుతుందంటే ఇక్కడ అందరూ పోయి తెచ్చుకోవాలి, అక్కడ ఎవరికైతే కావాలో వాళ్ళు రోడ్డు దగ్గర పోయి వాటర్ ల్యాండ్ అంటే తీసుకుని రావాలి. అటువంటి దాన్ని కూడా సరిచేస్తూ ఇంటింటికి తక్కువ రేట్లో చీప్ రేట్లో అందేటట్టుగా మనం వాటర్ సప్లై చేయాలని ప్రపోజల్ పెట్టాం. అట్లాగే ప్రజలకు ఏదైతే తన చాలా తక్కువ ఖర్చును లేదా అంటే ఈ గవర్నమెంట్ నిధుల మీద ఎక్కువ ఆధారపడకుండా కొన్నిటికి మనం చేయగలిగింది ఏదైతే ఉందో అవి చేద్దామని ప్రపోజల్ అయితే పెట్టినాం. ఇంకా డిస్కస్ చేసి ప్రజలకు డిస్కస్ చేసి వాటిని అందేటట్టుగా చేయడానికి మెయిన్ మేనిఫెస్టో అది. తక్కువ ఖర్చుతో తన సొంత నిధులతో ప్రజలకు సేవ చేయడం కోసం కొంత అంటే మెయిన్ వర్క్స్ అయితే తప్పనిసరిగా గవర్నమెంట్ సహకారం కావాల్సి వస్తుంది. ఈ ఫండ్స్ నిత్యం ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఏర్పాటు చేయడానికి ప్రిపేర్ అయ్యాను. మెయిన్ మేనిఫెస్టో ఉంది ఒకటి అంబులెన్స్ సెల్ఫ్ ఎక్స్పెండిచర్ అంబులెన్స్ ఒకటి, సెకండ్ వాటర్ సప్లై చేయడం ఇంటింటి వాటి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ పరిశీలించి గతంలో జరిగిన నష్టాలని బేరీ చేసుకొని ఈ కొత్త వ్యక్తి ఏదైతే చేస్తాడని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం చేయకపోతే నది ఏంటని మేము అడుగుతున్నాం. వాళ్ళందరి మీద సపోర్ట్గా ఉన్నాం అందరం కూడా. ఈ ఎన్నికలలో మాతో పాటు మా మిత్రపక్షానికి కమ్యూనిస్ట్ పార్టీ అటెండ్ చేసే సపోర్ట్ కూడా తీసుకుంటాం. మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ తీసుకుంటున్నాం. అందరం కలిసి ఈ 10 వార్డులు అత్యధిక వార్డులు గెలిచి అత్యధిక ఓట్లతో మెజారిటీలో గెలిచి మేము ఏదైతే ప్రణాళిక ఇస్తున్నామో ఆ పనులు చేసేటట్టుగా ప్రిపేర్ అయినాం. కాబట్టి ప్రజలు మేము ఏమైనా రిక్వెస్ట్ చేస్తున్నామంటే ఈ యువకుడిని ఇంత ఐడియాలజీ ఉన్నటువంటి యువకుడిని గెలిపించి సర్పంచ్గా మీరు తీసుకురాగలిగినట్టయితే మేము చెప్పిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తామని వాగ్దానం చేస్తాం. ధన్యవాదాలు. ఈ మా పార్టీ మా అభ్యర్థి గుర్తు ఆర్ఎస్ సురేందర్ రెడ్డి గుర్తు ఏంటంటే ఒంగోనే గుర్తు, బ్యాలెట్ పేపర్లో ఫస్ట్ మొట్టమొదటి గుర్తు. అట్లాగే ఈ సర్పంచ్ అభ్యర్థితో పాటు నేను గ్రామ పంచాయతీలో ఏ తీర్మానం చేయాలని మెజారిటీ వార్డు మెంబర్లు కావాలి. అట్లాగే వార్డు మెంబర్లు కూడా మెజారిటీ అంటే కనీసం సగానికంటే ఎక్కువ ఉండాలి, మినిమం 6 ఉండాలి. 6 కాకుండా మొత్తం మమ్మల్ని గెలిపించేట్టుగా మేము ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ డబుల్ బలం అది సర్పంచ్ బలం వార్డుల బలం కలిస్తేనే మనం డెవలప్ చేయగలం. కాబట్టి వార్డు మెంబర్లు కూడా అత్యధిక సంఖ్యలో గెలిపించి మమ్మల్ని ముందు నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.